చికెన్ కర్రీ ఇలా వండుకుంటాను. పసుపు కొంచెం, కారం కొంచెం, సాల్టు, ఇంట్లో ఆడుకున్న వెల్లుల్లి పేస్టు కొంచెం, చికెన్ మసాలా కొంచెం, గరం మసాలా కొంచెం, ఇలా కలిపేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు గట్ట కోసుకోవాలి. ఉల్లిపాయలు చిన్న ముక్కలు తరుముకొని కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు, కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత చికెన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ మునిగినంత వేసుకొని వాటర్ ఉడకనిద్దాం. చికెన్ వాటర్ వేసిన తర్వాత మూత పెట్టుకుందాం. ఒక కాలు వేయించాడు మా చిట్టికి. మా చిట్టి తింటాడు, మేము తినాం చికెన్ కాళ్ళు. ఇంకా కూరలోనే ఉడబెట్టేసి వండేస్తాను కాలు కూడా చిట్టికి. కర్రీ అయితే అయిపోయింది, గ్రేవీ కింద కూడా వచ్చింది. ఈ కాలు మా చిట్టికి, మేము తిన్నాం. కూర ఉడికిపోయింది. కూర రెడీ అయిపోయింది. నేనైతే ఇలా చేసుకుంటాను చికెన్ కర్రీ.